అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? శ్రీనివాస్. ఏం పని చేస్తారు? వ్యాన్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు. పర్వాలేదన్న. మనం ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా ఉంది అసలు పరిపాలన? చాలా బాగుందన్న. ఇప్పుడు చూసుకుంటే అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. అవును. 3 పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? అందరికీ అందట్లేదు. ఎందువల్ల అంటారు? మొత్తానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. తల్లిగొందరంలో కూడా కొంతమందికి మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు అందరికీ వచ్చినాయి. కొంతమందికి మాత్రం ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకరికే వచ్చి ఒకరికి రాకపోవడం అలాంటివి ఉన్నాయి. అవి కూడా కరెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. కొంతమందికి పని, కొంతమందికి పడలేదు. ఇప్పుడు చూసుకుంటే అన్న, గతంలో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచిచ్చారు. ఆ విషయంలో మాత్రం ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించింది కదా. అంటే గతంలో 3,000 రూపాయలు 4 విడతలు పెంచడం వల్ల సంతోషంగా ఉన్నారో, ఇప్పుడు 4,000 రూపాయలని కుటుంబ ప్రభుత్వం అందేయడం వల్ల సంతోషంగా ఉన్నారు? ఒకేసారి ఇవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు కదా ఎవరైనా. విడతలుగా కోరుకోరు కదా. జగన్ అందుకనే కదా తరిమేసింది. మనం ఇప్పుడు చూసుకుంటే గతంలో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక వ్యాన్ డ్రైవర్ అంటున్నారు. మీరు ఒక వ్యాన్ డ్రైవర్ అన్నప్పుడు అనేక రకాల చోట్లకి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల 2-3 జిల్లాలకి మీరు కిరాయి ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. అవును. గతంలో రోడ్ల వ్యవస్థ అసలు ఎలా ఉంది? గతంలో చాలా దరిద్రంగా ఉండేవి రోడ్లు. ఎక్కడెక్కడ ప్రతి చోట కూడా రోడ్లన్నీ బాగా వేస్తున్నారు. చాలా బాగుంది ఇప్పుడు. అంటే గతంలో రోడ్లు బాగోకపోవడం వల్ల మీ ఇలాంటి వ్యాన్ డ్రైవర్లకి ఏమన్నా నష్టంగా ఉండేది? ఖచ్చితంగా. మొత్తం వ్యాన్ కూడా బాగా గుల్లైపోతుంది కదా. రోడ్లు బాగోపోవడం వల్ల వ్యాన్ పాడైపోతుంది, ఖర్చులు ఎక్కువైపోతాయి. చాలా ఇబ్బందికరంగా ఉండేది రోడ్లు పాడైపోవడం వల్ల. కిరాయిలకు కూడా ఆ రోడ్లో వెళ్ళాలంటే కొంచెం భయపడేవాళ్ళం. ఇప్పుడు మీకు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం జరుగుతుంది కదా, ఎలా ఉంది మీలాంటి వ్యాన్ డ్రైవర్ల పరిస్థితి? చాలా హ్యాపీగా ఉన్నారు వ్యాన్ డ్రైవర్లు. ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక వ్యాన్ డ్రైవర్ అంటున్నారు. గతంలో ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. అది ప్యాసింజర్ ఆటోలకు ఇచ్చేవాళ్ళు కదా. అంటే ఆ 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరేదా, లేదంటే ఏమన్నా? ఏదైనా కట్టుకుంటా ఉండేవి. ఆయన కేసులు అవి బాగా ఎక్కువ రాసేసేవాళ్ళు కదా. 10,000 ఇచ్చి 10,000 ఇచ్చి మళ్ళీ వాళ్ళే చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక వ్యాన్ డ్రైవర్ అంటున్నారు. వ్యాన్ డ్రైవర్కైనా, ఆటో డ్రైవర్కైనా, లారీ డ్రైవర్కైనా సహజమైనంత వరకు 100% మద్యం తాగే ఇది ఉంటుంది. గతంలో మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? మద్యం క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం రేట్లు కానీ మద్యం క్వాలిటీ కానీ ఎలా ఉంది అసలు? మద్యం రేట్లు అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు తాగే అలవాట్లేదు కాబట్టి క్వాలిటీ గురించి నాకు తెలియదు. రేట్లు పర్లేదు. రేట్లు పర్లేదు. అప్పటికి ఇప్పటికి గతానికి ఇప్పటికి కూడా బాగున్నాయి. మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఈ 5 సంవత్సరాల్లో కాకపోయినా రాబోయే 10 ఏళ్ళలో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు తెచ్చే అవకాశం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అసలు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? ఇప్పుడే బాగున్నాయి అప్పటికంటే కూడా. విద్యా వ్యవస్థలో ఇప్పుడు కొత్తగా టీచర్లు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. డిఎస్సి తీశారు. టీచర్లు ఉంటేనే విద్యా వ్యవస్థ అనేది బాగుంటుంది. టీచర్ లేకుండా పిల్లలకి ఓకే స్కూల్ బాగు చేసినంత మాత్రాన విద్య అనేది బాగోదు. ఇప్పుడు టీచర్స్ అందరిని అపాయింట్ చేస్తున్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో ఇంకొంచెం మంచి క్వాలిటీ వస్తుందనేది మేము ఆశిస్తున్నాం. నువ్వు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో సన్న బియ్యం పెడుతున్నాం అంటున్నారు. నిజంగా పెడుతున్నారు? బాగుంది. అంతా నాణ్యతగా అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. నువ్వు ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, వాలంటరీ వ్యవస్థ ఉండేది. వాలంటీర్లు లేకపోవడం వల్ల, రైస్ వ్యాన్లు లేకపోవడం వల్ల ప్రజలు కానీ, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? రైస్ వ్యాన్ లేకపోవడం వల్ల అంటే వృద్ధులకి ఇప్పుడు డోర్ డెలివరీ వీళ్ళ ద్వారా కూడా పంపిస్తున్నారు ఆల్రెడీ. రైస్ వ్యాన్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. రైస్ వ్యాన్లు లేకపోయినా సరే ఇప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకున్నారు కాబట్టి రైస్ వ్యాన్లతో అసలు ఇబ్బంది లేదు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది పెన్షన్లో టైం టు టైం ఇస్తున్నారా? టైం టు టైం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గతంలో పెన్షన్లో 1వ తారీఖు కంటే 1వ తారీఖు ఇచ్చేవారు కదా. ఇప్పుడు 1వ తారీఖు ఆదివారం అయితే మరి శనివారం ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఎలా అనిపించింది అసలు? అది చాలా బాగుంది. అది వాళ్ళందరూ హ్యాపీ కూడా. ఎదురు చూసే టైం కూడా లేకుండా ముందే ఇచ్చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. నా కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టింది. చాలా బాగుంది. అది ప్రతిదీ కూడా యూజ్ చేసుకుంటున్నాం. అది మాత్రం మేము
నిజంగా ప్రజలందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందా? అంటే అందరికీ వాడలేరేమో, మ్యాక్సిమం అందరికీ చాలా వరకు బాగుంది. అది నేనైతే యూజ్ చేసుకున్నా దాన్ని. అంటే తల్లికి వందనం, రైతు భరోసా చూసాం. సర్టిఫికెటే కానీ ఏదైనా అన్నీ డౌన్లోడ్ అయ్యి అందులో వస్తున్నాయా? వస్తున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా? ఇబ్బంది ఏం లేదు, వెంటనే ఇస్తున్నారు, రిప్లై కూడా వెంటనే ఇస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే గతంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? గతంలో మీరు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎలా స్పందించేవారు? ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగుంది, ఇప్పుడు బాగుంది, వ్యవస్థ అంతా బాగుంది, కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి అనిపిస్తుంది నాకు. అంతకుముందు కొంచెం రౌడీజం అది ఉండేది ఊర్లో కూడా. కొంచెం అంటే గంజాయి తాగి అన్నీ కూడా కంట్రోల్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక. గంజాయిని బాగా కంట్రోల్ చేశారు ఊర్లో కూడా. ఇప్పుడు వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ కుటుంబ ప్రభుత్వంలో ఎలా ఉందన్న అసలు? పోలీసు వారి పనితీరే కానీ ప్రజలకు వారు స్పందించే తీరే కానీ ప్రజలను వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ప్రెజర్స్ ఉండేవి పైనుంచి ఉండే ఎమ్మెల్యేల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ, పోలీసులు కూడా ప్రెజర్లు ఉన్నాయి. ఆ ప్రెజర్ లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించింది వాళ్ళకి. 2029లో నేనే సీఎం, రప్పా గంగమ్మ జాతరలో ఒక్కొక్కరిని నరుకుతా అని అందుకేగా 11 ఇచ్చారు. ఈసారి ఒకటి తీసేస్తారు, ఇంకొకటి ఇస్తారు ఈసారి. ఒకటే వస్తుందండి. అసలు అది కూడా కష్టమేమో జనాలు చూస్తే. ఇలా రప్పా అంటే జనాలు రప్పా చేస్తారు ఇంకా. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు రప్పా అంటే అర్థం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది. శవం ఉన్న చోటకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోటకి శవం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళేదే శవాల కోసం. ఇంకా శవం ఇంకా ఇంకేంటి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ. రేపు పొద్దున్న ఇంకోటి చోట తిరగాలంటే ఒక శవం వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ రప్పా అన్నారు కదా, వాళ్ళ కార్యకర్తలే రప్పా చేస్తున్నారు వాళ్ళు. అంటే శవ రాజకీయం చేస్తున్నారంట. చేసేది ఆయన అదే ఫస్ట్ నుంచి. అసలు ఆ పార్టీ పుట్టిందే శివరాజకీయంతో. మీ ఎమ్మెల్యే గారి పేరన్నా? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? నెంబర్ 1గా ఉంది ఆయన. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు, వెంటనే ఉంటారు ఆయన. బాగుంది, ఆయన పరిధిలో ఆయన చాలా బాగా చేస్తున్నారని అనుకుంటున్నాం మేము. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే ముందు ఆయన ఉంటున్నారని తెలిసింది. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే వెంటనే వెళ్ళిపోతున్నారు అని చాలా చోట్ల రెస్పాండ్ అవుతున్నారు. ప్రజల విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాగానే రెస్పాండ్ అవుతున్నారు, స్పీడ్గా స్పందిస్తున్నారు. ఆయనకున్న పరిధిలో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకి అతి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అప్పగించడం జరిగింది. అవును. ఇప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల డెవలప్మెంటే కానీ పంచాయతీలో ఒక నిధులే కానీ ఎలా నడుస్తున్నాయి, పంచాయతీ వాళ్ళు స్పందించే విధానమే కానీ ఎలా ఉంది అసలు? బాగుంది. పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీకి సంబంధించిన కుళాయిలు కానీ అవన్నీ కూడా స్టేట్లో అలాంటి ఎమ్మెల్యే ఉండడు కూడా. ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే 100కి 99 ఇస్తాను. థ్యాంక్స్.